గర్భసంచిలో వాపు అన్నదాన్ని మనం ఎడినోమైసిస్ అంటామండి. ఈ ఎడినోమైసిస్ అనేది ఫైబ్రాయిడ్స్ అనేది డిఫరెంట్ కండిషన్. ఫైబ్రాయిడ్స్ అంటే నాన్ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ లేని ఒక చిన్న గడ్డలు అవి ఎక్కడైనా ఉండొచ్చు గర్భసంచిలో. ఈ ఎడినోమైసిస్ ఏంటి అంటే గర్భసంచిలో నార్మల్ గా 3 లేయర్స్ ఉంటాయండి. లోపల లైనింగ్ ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం, లోపల పొరని. దాని మీద మజిల్ ఉంటుంది, దాని లోపల లైనింగ్ ని మనం ఎండోమెట్రియం అంటాం, మజిల్ ని మయోమెట్రియం అంటాం, బయట ఉండే లైనింగ్ ని మనం సీరోసా అంటాం. సో ఈ లోపల లైనింగ్ ప్రతి నెల పీరియడ్స్ టైంలో షెడ్ అయి బయటకు వచ్చేస్తుంది మాలంలో. అయితే కొంతమందికి ఈ లైనింగ్ పీరియడ్స్ టైంలో బయటికి మాలంలోంచి రావడమే కాకుండా గర్భసంచి వాల్ అంటే మయోమెట్రియం లోకి కూడా చొచ్చుకుపోతుంది. సో అట్లా వెనక్కి వెళ్లి చొచ్చుకుపోయినప్పుడు అవి చిన్న చిన్న బ్లడ్ తో కూడిన నెస్ అంటే చిన్న చిన్న గూడులాగా, బ్లడ్ గూడులాగా వాల్ లో కలెక్ట్ అయిపోయి ప్రతి నెల పీరియడ్ వచ్చినప్పుడు లైనింగ్ కిందన పడిపోవడమే కాకుండా ఆ గూడుకున్న బ్లడ్ ఏదైతే ఉందో మజిల్లో మయోమెట్రియంలో అది కూడా ఎవ్రీ మంత్ గ్రో అవ్వడం, మళ్ళీ షెడ్ అవ్వడం లాంటి సైకిల్ రిపీట్ అవుతా ఉంటుంది. సో దీని వల్ల గర్భసంచి వాపు వస్తుందండి. దీన్నే ఎడినోమైసిస్ అంటారు. అయితే దీంట్లో సింటమ్స్ ఏముంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయంటే పీరియడ్స్ వచ్చినప్పుడు అతి సివియర్ గా పెయిన్ అన్నమాట, అతిగా పెయిన్ రావడం, భరించలేకపోవడం ఆ పెయిన్ ని. కొంతమందికి పీరియడ్స్ ముందు నుంచే పెయిన్ స్టార్ట్ అవ్వడం, కొంతమందికి ఓవర్ గా బ్లీడింగ్ అవడం, కొంతమందికి ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవడం, ఇలాంటి సింటమ్స్ ఉండొచ్చు. సో ఇది స్కాన్ లో యూజువల్ గా ఐడెంటిఫై చేస్తామండి. ఇట్లా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయంటే మెడిసిన్స్ పెడతాం. ఫస్ట్ ఆల్వేస్ మెడిసిన్స్ తో ట్రై చేస్తాం. మెడిసిన్స్ తగ్గకపోతే గర్భసంచి సైజ్ బట్టి చూసి మెరీనా అని కాపర్ టీ లాగా ఒక టీ షేప్డ్ హార్మోన్ లూప్ ఉంటుంది, దాని పేరు మెరీనా అని. దాన్ని మనం గర్భసంచిలో వేస్తే అది లోకల్ గా హార్మోన్ రిలీజ్ చేసి ఆ గూడు కట్టుకున్న బ్లడ్ ని కొంతవరకు తగ్గించి సింటమాటిక్ రిలీఫ్ ఉండొచ్చు. 10 మందికి అలా మనం మెరీనా వేస్తే 6 లేదా 7కి యూజువల్ గా రెస్పాన్స్ ఉంటుంది. ఇది కూడా పనిచేయండి వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా ఫ్యూచర్ గా ఫర్దర్ గా ఆప్షన్స్ సర్జరీ చెప్తాము. సర్జరీ మనం వాళ్ళ పిల్లలు కావాలా లేదా అని దాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద విమెన్ యూజువల్లీ యూట్రస్ కన్సర్వింగ్ అనేది దీంట్లో పాసిబిలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్. సో వీళ్ళకి హిస్టెక్టమీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం.